స్పెయిన్లో కావచ్చు, బ్రిటిష్, అమెరికా ఇలాంటి క్రైస్తవ దేశాలలో అనేక మంది దేవుని బిడ్డలు అన్నిటి దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే చాలామంది చనిపోయి వారి ఆ యొక్క మరణాన్ని తట్టుకోలేక ఎంతో వేదనతో ఉంటూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచంలో ఉన్న దుఃఖంతో బాధపడుతున్న వారందరి కోసము మనం ఎంతగానో ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప మరి వారిపై ఉంచబడాలి. గాయపడిన ఆ హృదయాలన్నీ కూడా ఎంతగానో కట్టబడాలి. దానికోసము దేవుని సంఘముగా మనమందరం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన కర్తవ్యంగా దీన్ని మనం భావించి వాళ్ళందరి కోసం మనం గృహాలలో ఉండి వారి కోసం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఈ యొక్క మనము శుభ శుక్రవారం నాడు దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. అనేక మందికి లేని కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినందుకై నిజంగా మనం ప్రభుని స్తుతించి ప్రభునామాన్ని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనం ధ్యానించిన వాక్య భాగములో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణములోనున్న ఒక విషయాన్ని మనం ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలను మనము చూడగలము. అందరూ శ్రద్ధగా వినండి. నేను ఈ యొక్క వాక్య పఠాన్ని చదువుతున్నాను. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కబాల స్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టెను. 20వ వచనం, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీక్, రోమా భాషలలో రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఇక్కడ మనం చూస్తున్న 20వ వచనంలో యేసు సిలువ వేయబడెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు సిలువ వేయబడ్డాడు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? చూడండి, సిలువ అనేది ఆనాడు ప్రపంచం అంతటిని రోమా ప్రభుత్వము పరిపాలన చేయించు ఉన్నది. పరిపాలన చేయించున్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క శాసనములు, ప్రభుత్వం యొక్క శాసనము చట్టములలో ప్రజలను సరైన రీతిలో వారు ఉంచడానికి, ప్రజలను పరిపాలించడానికి రోమా ప్రభుత్వం నియమింపబడిన శాసనములలో ఒక శిక్ష విధి సిలువ మరణము అనేది. ఆ దినాల్లో ప్రజలు చాలా భయంకరమైన పాపము చేసిన వారు, దేశద్రోహం చేసిన వారు, లేదు రాజు మీద తిరుగుబాటు చేసిన వారిని సిలువ వేస్తారు. అది రోమా ప్రభుత్వం యొక్క ఒక నిబంధన. కాబట్టి ప్రియదేవుని బిడ్డల కారణము చట్టం, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలనుకోండి, ప్రజలు సరైన స్థితిలో ఉండాలనుకోండి, ప్రభుత్వం కొన్ని చట్టాలు ఖచ్చితంగా ఏం చేస్తుంది,
రూపుదిద్దుతోంది. ఆ చట్టాల ప్రకారంగా ప్రజలు అనుసరించి జీవించాలని. అప్పుడు కఠినమైన చట్టాలు కొన్ని ఉన్నప్పుడు ప్రజలు దానికి విధేయత కలిగి లోబడి భయపడి శిక్ష మీద వస్తుందని చెప్పని వారు సరిచేసుకొని జీవిస్తారు. అలాంటి భయంకరమైన ఆ రోమా యొక్క ప్రభుత్వంలో శిలువ మరణం అనేది ఒకటి. కాబట్టి శిలువ మరణం అనేది దేశద్రోహం చేసిన వారికి ఈ యొక్క శిక్షను విధిస్తారు. ఇది రోమ ప్రభుత్వములలో శిక్షలోనే చాలా ప్రధానమైన శిక్ష, కఠినమైన శిక్ష ఇది. దేవుని బిడ్డలారా, అలాంటి శిలువను యేసుక్రీస్తును వేయించు ఉన్నారు. అదే బైబిల్ చెప్తూ ఉన్నది, యేసును సిలువ వేసిరి. యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? ప్రియదేవ జనమా, మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటి? మానవులందరూ పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. అందును బట్టి మానవుని యొక్క పాపములోని విమోక్షించడానికి యేసు ప్రభు తండ్రైన దేవుడు ఆయనని ఈ లోకానికి పంపించాడు. ఆయన అద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. కారణము మానవుని విమోక్షించడానికి. పాపం మెరుగని ఆయనను ఈ లోకానికి, ఎందుకంటే మానవు యొక్క పాపములను మోసుకొనటం, సిలువలో వేయబడడానికి తండ్రైన దేవుడు ఆయన అప్పగించాడు. అదే బైబిల్ చెప్తుంది, ఇదిగో లోక పాపమును మోసుకున్నాము దేవుని గొర్రెపిల్ల. అంటే దేవుని గొర్రెపిల్ల అంటే క్రీస్తుకు ఇక్కడ చాటిగానే ఉన్నది. దేవుని యొక్క గొర్రెపిల్ల మనం పాత నిబంధనలో చూడగలము. ఆ దినాలలో చూడండి, ఇశ్రాయేలుకు దేవుడు విధించిన ఒక నిబంధన ఏంటో తెలుసా? ఏడాది గొర్రెపిల్లను పాప పరిహార బలిగా అర్పించుట. యూదులకు ప్రతి ఒక్కరికి దేవుని నియమించిన నిబంధన ధర్మశాస్త్రంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు ఏదైనా పాపము చేసినప్పుడు, దేవునికి విరోధంగా ఏదైనా పాపం ఏదో దుష్కార్యములు చేసినప్పుడు, అప్పుడు ఆ కుటుంబీకులు ఏం చేస్తారంటే ఒక ఏడాది గొర్రెపిల్లను తీసుకొచ్చి వారు ఆ కుటుంబీకులు ఆ యొక్క గొర్రెపిల్లపై వారి యొక్క చేతులు పెట్టి వారి యొక్క బలహీనతలను ఒప్పుకుంటారు. ఆ బలహీనతను ఒప్పుకున్న తరువాత ప్రధాన యాజకులు దానిని పాప పరిహార్థ బలిగా అర్పిస్తారు. ఆ పాప పరిహార్థ బలి, ఆ యొక్క బలి అర్పించి ఆ రక్తం సిందింపబడినప్పుడు వారి యొక్క పాపాలు పరిహరింపబడతాయి. అలాగనే దేవుని యొక్క గొర్రెపిల్లగా క్రీస్తును ఈ లోకానికి పంపించాడు తండ్రైన దేవుడు. ఆ యొక్క క్రీస్తు ఈ యొక్క లోకములో వచ్చి ఆయన మానవులకు దేవుని యొక్క నీతిని గురించి, దేవుని కూర్చిన కృపను గురించి, దేవుని యొక్క దయను గురించి, ఆయన యొక్క విముక్తి, ఆయన యొక్క విమోక్షను గురించి, ఆయన యొక్క తీర్పును గురించి ఈ లోకానికి ఆయన బోధించారు. మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, పాపక్షమాపణ అంటే ఏంటి. వీటి పొందుకున్నప్పుడు మనము ఎలాంటి కృపను దేవుని యొద్ద నుండి పొందుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కావాలంటే, పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఖచ్చితంగా మన పాపములు పరిహరింపబడిన వారమై, మన మనసు మార్చుకున్న వారమై, రక్షింపబడిన వారమై, దేవుని యొక్క రాజ్యానికి వారసులగాలంటే ఖచ్చితంగా మన యొక్క పాపము పరిహరింపబడిన వారమై, గొర్రెపిల్ల రక్తము చేత విమోక్షింపబడిన వారమై ఉండాలి. అందుకే పేతురు పత్రిక చెప్తారేమని, మీరు అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోక్షింపబడి ఉన్నారు. అంటే అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోక్షింపబడిన వారై ఉన్నారు. అప్పుడు క్రీస్తు రక్తము చేత మనకు విముక్తి లభిస్తూ ఉంది. అప్పుడు క్రీస్తు రక్తము ఎలాగూ సిందింపబడాలి, అది సిలువలో సిందింపబడాలి. యేసు ప్రభు సిలువలో సిందించాలి, ఆయన మరణించాలి, పాప విముక్తి కలిగించాలనేది
సో ఆది కాండంలోని పాత నిబంధనలు అనేకమైన ప్రవక్తలు వాటిని గురించి బోధించారు, వాటి గురించి ప్రవచించారు. ఆ యొక్క ప్రవచనములే సో ప్రియ దేవుని బిడ్డలారా కాలాంతరము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా నెరవేర్చబడుతూ ఉన్నాయి. యేసు యొక్క మరణము ఒక అద్భుతమైనది, యేసు యొక్క మరణము ఒక ఆశ్చర్యమైనది, యేసు యొక్క మరణము ఒక అమూల్యమైనది. ఆ యొక్క మరణము ద్వారా ఈ యొక్క మానవ జాతికి సో ప్రపంచంలో మానవ కోటికి పాప విముక్తిని క్రీస్తు కలిగించచ్చు ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తున్నది యేసు సిలువ వేయబడెను. యేసుక్రీస్తు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించుచున్నప్పుడు తన శిష్యులకు కానీ సో బహుజనుసం ఆయన అద్దకు వచ్చినప్పుడు అది చాలా స్పష్టంగా చెప్పాడు. మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఆయన ఏం చేయబడతారు, సిలువ వేయబడతాడు, పాపుల చేతికి అప్పగింపబడతారు. ఆయన వాళ్ళు ఆయన ఏం చేస్తారు, మరణానికి అప్పగిస్తారు, ఆయన సిలువ వేస్తారు. నేను మరణించి 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసు ప్రభు తాను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడే ఆయన విషయాలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు సిలువ ద్వారా మనకు ఒక అద్భుతమైన జీవితము ప్రారంభించబడుతున్నది. క్రీస్తు సిలువలో మరణించకపోతే మనకు ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, పాప విముక్తితో కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, అమూల్యమైన జీవితం, నీతియుక్తమైన జీవితము మనకు లభించేది కాదు. ఆయన శిలువ మరణము ద్వారా ఇటు అమూల్యతను మనము సంపాదించుకున్నాం. ఇటు అమూల్యతను క్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆయన శిలువ మరణం ద్వారానే ఇది సాధ్యపడినది. చూడండి, ప్రపంచంలో ఎంతోమంది మరణించారు. సో దేశాల కోసం మరణించారు, ఆ దేశం యొక్క విముక్తి కోసం మరణించారు, స్వతంత్రం కోసం మరణించారు, ఆ యొక్క ప్రజలకు విముక్తి కోసం మరణించారు. అయితే వారి మరణాలంతా కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఒక గుర్తింపబడిన గుంపుకో లేక జనముకో జాతికో లేక దేశానికో మాత్రం పరిమితం. అయితే క్రీస్తు యొక్క మరణము సర్వలోకానికి, సర్వలోకానికి ఆయన కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇట్టి కృపను మనము పొందుకొనడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును శిలువ మరణానికి అప్పగించాడు. అప్పుడు క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకేమి లభించచ్చు ఉన్నది? క్రీస్తు శిలువ మరణము ద్వారా మనం ఏమి పొందుకుంటూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు 3 అమూల్యమైన కార్యాలు మనం పొందుకుంటూ ఉన్నాం. మొదటిగా క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనకు పాప క్షమాపణ లభించుచున్నది. క్రీస్తు శిలువ మరణం ద్వారా మొదటిగా మనకు పాప క్షమాపణ లభించుచు ఉన్నది. రెండవదిగా క్రీస్తు శిలువ మరణము ద్వారా మన యొక్క రోగములన్నీ కూడా, మన యొక్క వ్యాధులన్నీ కూడా, మన బలహీనతలన్నిటిలో నుండి మనకి విముక్తి కలుగుతూ ఉన్నది. మూడవదిగా క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు సమాధానం లభించుచూ ఉన్నది. చూడండి, అదే మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ 3 కార్యాల గురించి ఇక్కడ మనము చాలా స్పష్టంగా మనము తెలుసుకోగలము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనము తెలుసుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అదే చదివిస్తూ ఉన్నది. సో యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను
దేవుని వలన బాధపడిన వానిగాను సమరుందిన వానిగాను అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుబట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేంట్లో నుండి మనకు విముక్తి కలుగుచున్నది. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. అంటే మన అతిక్రమములు. సో మన యొక్క పాపపు బానిసలో నుండి మనకు విముక్తి కలుగుతూ ఉన్నది. పాపపు బానిస ఏంటి? ఒకటి అతిక్రమము, రెండవది మన యొక్క దోషములు, ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది మన యొక్క వ్యసనములను అతడు ఏం చేశాడు? భరించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అప్పుడు చూడండి, మనుషులు ఎప్పుడు దేవుని యొక్క మాటను నిరాకరిస్తారో, దేవుని యొక్క కృపను నిరాకరిస్తారో, అప్పుడు వారు పాపమునకు బానిసైపోతూ ఉన్నారు. మనం చూస్తున్న ఆదిలో అవ్వాహాదములు అదే పని చేశారు. దేవుడు తినవద్దని చెప్పిన ఆ యొక్క పండును తినటం వలన వారు పాపములో పడిపోతూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమను మనుషులు పొందలేకపోతూ ఉన్నారు. కారణం పాపము వలన. పాపం దేని వల్ల భూమిలో ప్రవేశించింది? ఆజ్ఞ అతిక్రమం వలన. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించటం వలన భూమి మీద పాపం ప్రవేశించింది. ఆ పాపం ప్రవేశించింది కాబట్టి సో దేవుడు మన మానవులందరూ పాపంలో మునిగిన వారై పాపపు జీవితంలో జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించి మహిమను చేయలేకపోతున్నారు, పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి అట్టి పాపములో నుండి, పాపపు బలహీనతలో నుండి, అట్టి పాపపు బానిసలో నుండి క్రీస్తు మనల్ని ఏం చేశాడు? విడిపించు ఉన్నాడు. క్రీస్తు శిలువ వేయబడటం ద్వారా, క్రీస్తు మరణము ద్వారా మనకు మొదటి ఆశీర్వాదము, మన యొక్క పాపపు బానిసలో నుండి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. రెండవది మనం చూస్తున్నాం, క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనకు మన యొక్క రోగములో మనకు స్వస్థత లభించు ఉన్నది. అదే బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం చదవబడిన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇదే ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఏం చేయబడుతూ ఉన్నది? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను భరించెను. అతని మీద చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అప్పుడు చూడండి, పాపం వలన మనుషుల మీద ఏమొస్తుందండి? రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వచ్చి ఉన్నాయి. ఈనాడు ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. చూడండి, ఈ యొక్క రోగము, వ్యాధుల ద్వారా ప్రపంచమే తలకిందులైపోతూ ఉన్నది. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతగానో దెబ్బతినిపోయింది. దేశాలన్నీ కూడా గడగడ వణికిపోతూ ఉన్నాయి. కారణము రోగాల చేత పీడింపబడుతూ ఉన్నారు. వేల కొలది మనుషులు రోగముల చేత కూలిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కూలిపోతూ ఉన్నారు. వేల కొలది, కొన్ని దేశాలే వేల మనుషులు రోగముల చేత చనిపోతూ ఉన్నారు. అయితే క్రీస్తు శిలువ మరణము ద్వారా ఆయన మన రోగములను ఏం చేశాడట? భరించాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత లభించు ఉన్నది. నేడు ప్రపంచానికి కావలసినది క్రీస్తు యొక్క రక్తం. ప్రపంచానికి కావలసింది క్రీస్తు యొక్క రక్తం. ఆ క్రీస్తు రక్తము ద్వారానే ప్రపంచంలోనున్న
ఈ యొక్క మహమ్మారి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అతడు మన రోగములను ఏం చేస్తాడంట? భరించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేం లభిస్తున్నది? స్వస్థత. క్రీస్తు సిలువలో పొందిన ఆ యొక్క దెబ్బలు చూడండి. ఆయన ఎలాగో సిలువలో ఆయనను వేలాడి తీశారు. ఆయన యొక్క చేతులలో మేకులతో కొట్టారు, కొరడాలతో ఆయన ఈపును చూడండి, కొరడాలతో ఎంతగానో ఆయన కొట్టారు, ఆయన మీద ఉమ్ము వేశారు. ఆయన పొందిన ఆ గాయముల చేత మనకేం దొరుకుతుందంట? స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించచ్చు ఉన్నది. నేటి ఇప్పుడు ప్రపంచానికి కావలసినది క్రీస్తు యొక్క రక్తము, అమూల్యమైన క్రీస్తు రక్తం, సిలువలో మరణించిన క్రీస్తు రక్తం. యేసును సిలువ వేసిరి, ఆయన సిలువ వేయబట్టి, ఆయన సిలువలో ఆ దెబ్బలు పొందబట్టి ఆ గాయముల ద్వారా మనకు స్వస్థత లభించచ్చు ఉన్నది. ఈనాడు స్వస్థత కోసం ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయండి? ఎదురు చూస్తూ ఉన్నాయి. అయ్యో మాకు ఎలాగో స్వస్థత లభిస్తుంది, మా దేశం నవ్వును స్వస్థత పరుస్తారు, మా దేశం యొక్క మహమ్మారి ఈ వ్యాధి ఎప్పుడు మా దేశంలో తొలగిపోతుంది, ఈ రోగం ఈ తెగులు ఎప్పుడు తొలగిపోతుంది. ఇది తొలగిపోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దివారాత్రులు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఈ యొక్క మహమ్మారి కోసం ఎంతగానో మందులు కనిపెట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ యొక్క శుభ శుక్రవారం నాడు ప్రపంచానికి కావలసినది క్రీస్తు. ప్రపంచాన్ని స్వస్థపరచగల మహాశక్తి క్రీస్తులోనే ఉన్నది. ప్రపంచాన్ని స్వస్థపరచగల గొప్ప శక్తి క్రీస్తు మరణము ద్వారా, ఆ యొక్క సిలువలో కాల్చిన క్రీస్తు రక్తము ద్వారానే ప్రపంచానికి స్వస్థత అనేది లభించుచున్నది. స్వస్థత ఎంత విలువైనదో ఈనాడు మనం గమనించాలి. దేవుని బిడ్డారా, మనుషులకు అందరికి కావాల్సింది స్వస్థత. మూడవది క్రీస్తు మరణము ద్వారా మనకు కలిగే మూడవ ఆశీర్వాదము సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. చూడండి, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, రోగాలతో బాధపడుతున్నప్పుడు ఎవరైనా సమాధానం ఉండగలరండి? ఉండలేరు. కారణము మనసు ఎంతగానో మరి అలకొలమవుతుంటుంది. మనశ్శాంతి లేకుండా ఎంతగానో మానసిక ఒత్తిడికి మనం గురి అయిపోతాం, మానసిక ఒత్తిడికి మనం లోనైపోతాం. కారణము ఈనాడు ప్రపంచాన్ని భయపెడుతున్న యొక్క కరోనా వైరస్ మానవ జాతి కంటికి నిద్ర లేకుండా చేస్తూ ఉంది, మానవునికి సమాధానం లేకుండా చేస్తూ ఉంది, మానవునికి భయాక్రాంతులు చేస్తూ ఉంది. నెమ్మది లేక భయముతో అలమట్టిస్తూ ఏం జరుగుతుందో అని భయపడుతూ జీవించాల్సి వస్తూ ఉంది. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉండాల్సి వస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ మరణం ద్వారా మానవ కోటికి లభించేది సమాధానం. ఈనాడు ప్రపంచ దేశాలలో సతమతమవుతున్న ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరికీ కావాల్సినది సమాధానం. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మన సమాధానం యొక్క ఆజ్ఞ ఎవరి మీద వేయబడి ఉన్నది? ఆయన మీద. ఆమేన్, హల్లెలూయా. ఇదే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. మన సమాధానార్థమైన శిక్ష అంటే మనకు సమాధానం కలుగజేయాలంటే ఆ శిక్ష ఎవరు పొందాలండి? క్రీస్తు పొందాలి. ఆ క్రీస్తు మరణము ద్వారా, ఆయన సిలువలో మరణించుట ద్వారా, ఆయన సిలువలో రక్తం కాల్చుట ద్వారా మనకేం లభిస్తుందండి? సమాధానం. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉండి చెప్పాడు,
సమాధానం మీకు నేను అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వట లేదు, నా సమాధానం మీకు ఇచ్చుచూ ఉన్నాను, నా సమాధానం మీకు ఇస్తూ ఉన్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన గురించి ప్రవచన చెప్పబడింది ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన ప్రభు. సమాధాన ప్రభు అంటే ఆయన సమాధానపరచువాడు. నాడు ప్రపంచ దేశాలు కావాల్సింది ఏంటో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్, సమాధానం. నాడు ప్రపంచంలో జీవిస్తున్న మానవులకు కావాల్సింది సమాధానం. నాడు ప్రపంచం అదే చూస్తుంది. ఒకటి, రోగంలో ఏం చేయాలి? విడుదల కావాలి. రోగము ఆయా దేశాల నుండి తొలగిపోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏమి ఎదురు చూస్తున్నారు? మేము సమాధానంగా ఉండాలి, మాకు సమాధానం ఉండాలి, సమాధానంగా జీవించాలి, నెమ్మది ఉండాలి. ఈనాడు ఈ సమాధానం, నెమ్మది క్రీస్తు మాత్రమే కలిగించగలడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు లభించు 3 విధములైన ఆశీర్వాదముల గురించి ఈ యొక్క వేళలో శిలువ ధ్యానంలో మనం ధ్యానించి ఉన్నాం. మొదటిగా, క్రీస్తు మరణం ద్వారా మనకు లభించుచున్నది పాపము నుండి విముక్తి. రెండవదిగా, క్రీస్తు మరణం ద్వారా మనకు లభించుచున్నది మన వ్యాధులలో నుండి, మన రోగముల నుండి స్వస్థత. మూడవదిగా, క్రీస్తు మరణము ద్వారా మనకు లభించేది సమాధానం. నాడు ప్రపంచము ఈ 3 కోసం ఏం చేస్తుంది? వేదన పడుతూ ఉన్నాం, ఆపత్యపడుతూ ఉన్నాం. ఈనాడు అలాగే సతమతమవుతున్న ప్రపంచ కుటుంబాలందరి కోసం ఇప్పుడు ప్రార్థించబోతూ ఉన్నాం. మనమందరం ఏకీభవించి ప్రార్థించబోతున్నాం. ఎన్నో కుటుంబాలు ఆత్మీయులు కోల్పోయిన వారు, రక్త సంబంధం కోల్పోయిన వారు, ఎంతో విరిగిన హృదయములతో సమాధానం లేక సతమతం అవుతూ ఉన్నారు. ఎంతో భయముతో, భీతితో జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరందరూ ఉన్నారా? మీరు భయపడవద్దు. మీకోసం 2000 సంవత్సరముల క్రితం సిలువలో మరణించిన క్రీస్తును ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి. క్రీస్తును ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి. ఆయన యొక్క సిలువ మరణము ద్వారా, సిలువలో ఆయన సిందించిన రక్తము ద్వారా మనకు పాపపు బానిసత్వములో నుండి విడుదల లభిస్తూ ఉన్నది. ఆయన సిలువ మరణము ద్వారా మనకు రోగములలో నుండి, మన యొక్క వ్యాధులలో నుండి మనకు స్వస్థత లభించుచున్నది. క్రీస్తు యొక్క సిలువలో గాయపరచబడిన గాయముల ద్వారా మనకు స్వస్థత లభించుచున్నది. నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. గాయం నొందిన వాడుగా దేవుని బిడ్డలారా, ఆ సిలువలో రక్తము కార్చిన వానిగా తండ్రి ఎదుట మొరపెడుతూ ఉన్నాను. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఎంత అద్భుతమైన ప్రేమమూర్తి అండి, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ గల దేవుడు అండి, ఎంత జాలిగల దేవుడో చూడండి. ఇలాంటి దేవుని కలిగి ఉండట మీకెంతో ధన్యత. ఈనాడైనా ప్రభువునద్దకు రండి, మీ జీవితంలో ప్రభువుకు సమర్పించుకునండి. ప్రభు ఆయన సన్నిధానంలో ఆయనను చూచి ప్రార్థించండి. ఈనాడు ప్రభు మిమ్మల్ని కరుణిస్తాడు. తన జాలిగల గాయపడ హస్తములను మీపై చాపి మీకు పాప విముక్తిని అనుగ్రహిస్తాడు. పాపపు బానిసల నుండి నేడే మీరు గొప్ప విడుదల పొందుకోకపోతున్నారు. వ్యాధి రోగ బాధలలో నుండి నేను గొప్ప విడుదల పొందుకోబోతున్నాను. పోగొట్టుకున్న సమాధానం, జీవితంలో నెమ్మది లేక కన్నీటితో, బాధతో, భయంతో సతమతమవుతున్నా మనకు సమాధానం అనుగ్రహిస్తారు. ఈ సమాధానాన్ని ప్రభు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాను. మనమందరం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాము. ఈనాడు మీకోసం ప్రత్యేకించి మేము ప్రార్థించబోతున్నాము. దేవుని బిడ్డలారా, మీ మీద జాలిపడే దేవుడు ఒకరున్నారు. మిమ్మల్ని కరుణించగల ప్రభు ఒకరున్నారు.
ఈ బలహీనతలన్నిటినీ ఎరిగిన దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసయ్య. ఆయన మన కోసం, ఆయన నీ కోసం, ఆయన అందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు. సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు. ఆయన సిలువలో మేకుల చేత బిగగొట్టబడినవాడు. ఆయన యొక్క గాయములను కారుతున్న ఆ రక్తము ద్వారా మనకు పాపపు బానిసలో నుండి విడుదల అనుగ్రహించు ఉన్నారు. ఆ యొక్క సిలువలో కాచిన రక్తము ద్వారా మనకు రోగములో నుండి, వ్యాధుల నుండి స్వస్థత లభించు ఉన్నది. ఈనాడు ప్రభు నేను చూస్తూ ఉన్నాను. నాడు ప్రభు సన్నిధిని, ప్రభువా నన్ను కరుణించు నాయన, నా మీద దాడి చూపెట్టండి, ఈ నా పాప బలహీనతలన్నిటిలో నుండి నన్ను రక్షించండి ప్రభువా, నన్ను రక్షించండి. ఈనాడు మమ్మల్ని భయపెడుతూ మా కుటుంబంలోని ప్రభువా అతలాపతల చేస్తున్న లేక మహమ్మారైన ఈ కరోనా వ్యాధిలో నుండి, రోగములో నుండి ప్రభువా మమ్మల్ని, మా కుటుంబంలో కాపాడండి నాయన, కాపాడండి. ఒకవేళ మీలో ఎవరైనా, మీ రక్త సంబంధులు ఎవరైనా అలాంటి వైరస్ ద్వారా సోకి బాధపడుతున్న వారుంటే వారందరి కోసం నాడు ప్రార్థించున్నాం. ప్రభువా నాడు ప్రపంచంలో తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా నాయన లక్షలాది కొలది ప్రజలు తండ్రి బాధపడుతూ ఉన్నారు నాయన. వేల కొలది మనుషులు చనిపోతూ ఉన్నారు తండ్రి. ఒక ఆత్మ నశించడానికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని, అందరిని పరలోక రాజ్యానికి వారసులు కావాలనేది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. అంటే ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా. నిన్ను ఎరగకుండా నాయన, నిన్ను విశ్వసించకుండా కుప్పలు కుప్పలుగా పెట్టల వల్ల కూలిపోతున్నా తండ్రి. అనేక నాయన ప్రాణముల కోసం, ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నా. జాలిగల దేవా దయతో మీరు జాలి చూపించండి తండ్రి. అట్టి వాడు మీరు కనికరించండి ప్రభువా. ఈ జాలిగల హస్తాన్ని తండ్రి ఈ ప్రపంచంపై చాపండి దేవా. ఏ దేశాల లేక మహమ్మారితో నాయన వేదపడుతూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు తండ్రి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రభువా అయ్యో ఎవరు మమ్మల్ని స్వస్థపరుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా కనికరించండి, యేసయ్యా మీరు కనికరించండి నాయన. అటు వారి కోసం మీరు సిలువలతో రక్తాన్ని కాచారు. అటు వారి స్వస్థత కోసం మీరు గాయపరచబడ్డారు. మీరు పొందిన గాయములతో స్వస్థత లభించుతున్నది ప్రపంచానికి. మీరే స్వస్థపరచండి యేసయ్యా, మీరే స్వస్థపరచండి. సమాధానంతో నింపని ప్రభువా. ఎంతో భయంతో, ఎంతో భీతితో ఏమవుతుందో అని నాయన, ఏమి తోచలేక తండ్రి, ఏమి ఆలోచన కానీ సతమతమవుతున్నా. లక్షల కొలది ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉన్నా. వారికి సమాధానం పరచండి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థిస్తున్నా, ప్రపంచ నాయకుల కోసం ప్రార్థిస్తున్నా. సతమతమవుతున్నారు ప్రభువా. దేశాలలో సమాధానం దయచేయండి, ప్రపంచంలో సమాధానం దయచేయండి. మా భారతదేశాన్ని కనికరించండి ప్రభువా. ఈ మహమ్మారిలో నాయన బాధపడుతున్నా అనేక కుటుంబాలు మీరు దర్శించండి ప్రభువా. వారి మీరు పుట్టి స్వస్థపరచండి. మా దేశంలో కల్వారి రక్తంతో కడిగి శుద్ధీకరించండి. అమూల్యమైన రక్తంతో స్వస్థపరచండి నైనా తండ్రి. నా పేరు పెట్టుబడి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నా వైపు చూచి ఆకాశం నా తండ్రి చూచి నాకు మొరపెట్టినాడులా నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటే ఆ దేశాన్ని స్వస్థపరచండి. ఆ దేశ సరిహద్దులను స్వస్థపరచండి. మహమ్మారి మా దేశం నీకు శోకముడినట్లుగా యేసు నామటి తెగులను నాయన ఆ దేశం నుండి పారదోలుతూ ఉన్నాం. ప్రపంచాన్ని తెగులను పారదోలుతూ ఉన్నాం. అటు రోగాలను పారదోలుతూ ఉన్నాం. అటు రోగములన్నింటి ప్రభా మీరు మీ మీద వేసుకున్నారు, మీ శరీరం మీద వేసుకున్నారు. మీరు పొందిన దెబ్బల చేత మా దేశానికి, ఈ ప్రపంచ దేశానికి స్వస్థత లభించచ్చు ఉన్నది. స్వస్థపరచండి. సమాధానకర్తమైన దేవుడవు
సమాధానాన్ని అనుగ్రహించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, సో ఇంతవరకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు విన్నందుకు, సో మీకు ఇంకా ఏదైనా అవసరతలు, ప్రార్థన అవసరతలు అంటే దయతో మమ్మల్ని సంప్రదించండి. అలాగే మా యొక్క యూట్యూబ్లోను, మా ఇన్స్టాగ్రామ్లోను, మా యొక్క వాట్సాప్లోను ఈ యొక్క సందేశాన్ని విని తిలకించి దేవుని ఆశీర్వాదాలు పొందగలరు. భయపడకండి, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఈనాడు మీకోసం ప్రార్థించి ఉన్నాం. దేవుని కష్టం మీపై చాపబడి ఉన్నది. దేవుడు మీకు సమాధానం దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రతి బలహీనతను విడిపిస్తాడు. సమాధానం గలవారై ధైర్యముగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన కాక. ఆమేన్.